పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం లాస్ట్ ఎపిసోడ్లో పిఎంసిలో జరుగుతున్న యాక్టివిటీస్కి పత్రి సార్ ఏ విధంగా మరి గైడెన్స్ ఇచ్చారు, మరి ఎలాంటి కొత్త టెక్నాలజీని ఉపయోగించారు, ఇవన్నీ అంశాలు మనం లాస్ట్ ఎపిసోడ్లో తీసుకున్నాం. మరి ఇప్పుడు 2020లో మరి పత్రి సార్ ఒక గైడెన్స్లో పిఎంసి ఎలా ముందుకు సాగింది, మరి ఎలాంటి కొత్త ప్రోగ్రామ్స్ ప్రవేశపెట్టడం కానీ, కొత్త కార్యక్రమాలు చేయడం కానీ, ఇవన్నీ ఏం జరిగాయి, ఎలా జరిగాయి అని ఈ ఒక్క టాపిక్లో మనం స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సార్. మనం 2019 గురించి కంప్లీట్గా లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం 2020లో ఉన్నాం. సో 2020లో మరి పత్రి సార్ ఒక గైడెన్స్లో మరి పిఎంసిలో ఏమేమి జరిగింది, ఎలాంటి ఆ ఒక వర్క్ ఫ్లో అన్నది ఉంది, మరి ఎలాంటి కొత్త ప్రోగ్రామ్స్కి శ్రీకారం చుట్టారు, ఏం జరిగిందో అన్నది విపులీకరించి చెప్తారా? పిఎంసి అనేటువంటి చరిత్రలో ఎస్, సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి సంవత్సరం 2020. ఎన్నో అచీవ్మెంట్స్కి కారణమైనటువంటి సంవత్సరం ఇది. పత్రిజీ అనేటువంటి శక్తిని, ఆ శక్తి యొక్క విశ్వరూపాన్ని చూసినటువంటి సంవత్సరం ఇది. ఓకే. 2019 నుంచి సారు ఒక డిఫరెంట్ ఎనర్జీని సార్లో చూడడం మొదలుపెట్టాం. ఈ భూమి మీదకి ఒక ఎనర్జీ రాబోతోంది, దీనివల్ల ఎన్నో మార్పులు జరుగుతాయని సూచాయిగా చెప్పేవారు. సార్ ఏదో స్పీచ్లో మామూలుగా చెప్తా ఉంటారు కదా అని అనుకున్నారు కదా తప్ప అది ఎవరికి ఏం పెద్ద అర్థం కాల. ఓకే. తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే, నేను నౌకాంత్ సార్ ప్రోగ్రామ్ వెళ్ళాలని చెప్పేసి సరే అని వెళ్ళాం. ఓకే. సార్ ఎప్పుడు మామూలుగా తిట్టరు, కోపంగా తిట్టరు, ఎంతో పెద్ద తప్పు చేస్తే తిడతారు. ఓకే. చాలా సీరియస్ అయిపోయారు నౌకాంత్ మీద, నా మీద. ఓకే. మీకు చెప్తే ఎందుకురా అర్థం కాదు, అసలు ఎందుకురా శాటిలైట్ చేయరు అని చెప్పేసి ఇంకా ఆయన చాలా సీరియస్ అయిపోయారు మా మీద గుంటూరులో. ఓకే. ఈవెన్ ఫుడ్ తినాలంటే కూడా మామూలుగా ఫుడ్ తిని వెళ్ళండి అని చెప్తారు. ఫస్ట్ మీరు ఇక్కడ వెళ్ళిపోండి, నా కళ్ళ ముందర కనబడద్దు, ఓకే, వెళ్ళి ఫస్ట్ శాటిలైట్ కంప్లీట్ చేయండి. శాటిలైట్ కంప్లీట్ చేయడానికి చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, ఎందుకంటే మన దగ్గర ఉన్న డబ్బు తక్కువ, దాని యొక్క థింగ్స్ ఎక్కువ. ఓకే. నందసార్ ససేమిరా నో, నవకాంత్ ససేమిరా నో, ఉన్న నేను ఒక్కడిని శాటిలైట్ చేద్దాం నేను జపం చేస్తున్నా. ఎంత చెప్తున్నా వినకపోయేసరికి చాలా పెద్ద గొడవ అయింది. నేను నవకాంత్ చాలా గొడవ అయింది, పెద్ద గొడవ అయింది. చాలా కోపడ్డా నేను. ఓకే. సార్ చెప్తున్నారు అంటే దానికి ఏదో ఉంటుంది, మనం ఆ స్థాయిలో మనం ఆలోచించట్లేదు, లేకపోతే ఆ ఫ్రీక్వెన్సీకి మనం వెళ్ళట్లేదు. ఓకే. ఖచ్చితంగా సార్ చెప్పింది చేయాల్సిందే. చాలా గట్టిగా పైన 4th ఫ్లోర్లో పెద్ద గొడవ అయింది. ఓకే. నవకాంత్ ఆ రోజు చెప్పాను నేను, నువ్వు చెప్పిన ప్రతిదీ ఎప్పుడు నేను నో చెప్పలేదు, ఇంతవరకు ఏ ఒక్క వర్క్లో నో చెప్పలేదు. నేను నీకు ఏమీ ఇంతవరకు అడగలేదు, ఇది చెయ్యి అని అడగలేదు, అడిగింది నువ్వు చేసావంతే. ఇప్పుడు నేను చెప్తున్నా దీన్ని శాటిలైట్ చేయాల్సిందే, దీనికి ప్రత్యామ్నాయమే లేదు ఇంకా. ఎందుకంటే సార్ మీద మనం ఆ మాత్రం గురి పెట్టకపోతే, సార్ మాట మీద మనం ఆ మాత్రం ధ్యాస పెట్టకపోతే ఇంక మనం ఎందుకు? అంత తిట్టి పంపించిన తర్వాత కూడా, అంటే మామూలుగా చెప్తే వింటలేడనే కదా తిట్టాడు ఆయన. అవును, కరెక్టే. చేయాల్సిందే, రెండో దిక్కులేదు దీనికి. ఫైనల్గా ఆ మాట చెప్పిన తర్వాత నవకాంత్ కన్విన్స్ అయ్యాడు. సరే చేద్దాం స్వామి, ఆడికైతే అది. మన చేతిలో డబ్బు లేదు, నేను కూడా నవకాంత్నే ఏకీభవిస్తా, కాకపోతే ఇక్కడ సార్ మాట కదా, ఫైనల్ డెసిషన్ తీసేసుకున్నాం ఇంకా సార్ మాటను దృష్టిలో పెట్టుకుని. ఇప్పుడు ఎప్పుడైతే ఇంటర్నల్గా ఓకే అయిపోయామో, మరుసటి రోజు చూడు ఎంత విచిత్రంగా ఉంటుందో, తాడిపత్రి నుంచి ఒక కేబుల్ ఆపరేటర్, అతని పేరు సాయి, ఫోన్ చేశాడు. వాళ్ళ సాయి కేబుల్ నెట్వర్క్ పేరు ఇంకా ఏదో ఉంటుంది, పూర్తి పేరు నాకు గుర్తులేదు. ఫోన్ చేశాడు, సార్ మీరు మీ బ్యాలెన్స్ ఉంది, అమౌంట్ కట్టాలి సార్ అని. బ్యాలెన్స్ ఏంది, అమౌంట్ ఏందని అడిగా. అవును సార్, మీరు లోకల్ కేబుల్ ఆపరేటర్ ఇక్కడ తాడిపత్రిలో, మీరు అమౌంట్ కట్టాలి కదా, 70,000 ఒప్పుకున్నారు కదా, కట్టండి అని చెప్పాడు. కృష్ణమోహన్ గారు కట్టారు కదా అన్న. అవును సార్, 2019కి అయిపోయింది, ఇప్పుడు 2020 కదా, దీన్ని కట్టండి అని అడుగుతున్నాడు. ఓకే. నేను వెంటనే కృష్ణమోహన్ అన్నకు ఫోన్ చేశాను. అతను ఏదో డబ్బులు కట్టాలని అడుగుతున్నాడు, మనం కట్టలేదన్నా అంటే కృష్ణమోహన్ అన్న పత్రిసరిగానే ఎక్కువ క్లాస్ పీకాడు. ఓకే. ఆ టీవీ రాదు పెట్టదు, ఎందుకు డబ్బులు కట్టాలి నేను అని అన్న తిట్టడం మొదలుపెట్టాడు. అదేంటన్నా అంటే, ఇంటర్నెట్ బాగాలేదు కాబట్టి రావట్లేదు అన్నా అని చెప్పా. మళ్ళీ రాని దానికి డబ్బులు ఎందుకు పెట్టాలంటాడు. అంటే ఎంతో కొంత వస్తుంది కదా అన్న అంటే, ఎంతో కొంత వచ్చేది ఎవరు చూస్తారా, ఉన్నదాన్ని ఇంకా మనకు చెడ్డ పేరు ఎక్కువ వస్తుంది ఇక్కడ, ఏదైనా మంచిది ఉంటే చూడండి, లేకపోతే వద్దు, ఇది నేనైతే కట్టను, మీరు కట్టుకోండి అని సీరియస్గా మాట్లాడుతున్నాడు కృష్ణన్న. ఓకే. అప్పుడు కృష్ణన్నకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాం. ఓకే. అన్న బాధ అర్థమైంది నాకు, అంటే సరిగ్గా రావట్లేదు, అక్కడ ఎవరో ఫోన్ చేసి అన్నకు సతాయిస్తుంటారు కదా, టీవీ రావట్లేదు కృష్ణ అని, సో సతాయిస్తుంటారు కదా, అందుకని చెప్పేసి
ఆ విధంగా ఫీల్ అవ్వడంలో న్యాయం ఉందని చెప్పేసి అసలు ఎందుకు ఇలా వస్తుంది అన్నటువంటిది ఆ టెక్నాలజీని అన్నకి ఎక్స్ప్లెయిన్ చేసాం. డైరెక్ట్ తాడిపత్రి వెళ్ళిపోయి అన్నకి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకే. ఇది ఐపీటీవీ. ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ అన్నది ఇంటర్నెట్ ఉంటేనే వస్తుంది, ఇంటర్నెట్ లేకపోతే రాదు. బేస్డ్ ఆన్ ఇంటర్నెట్ ఇది. సో ఇది రావాలి అంటే కనుక టీవీ 100% శాటిలైట్ చేయాలి. అదే దిక్కు, ఇంకా వేరే దిక్కే లేదు. మొన్ననే సార్ అమ్మ నా బూతులు తిట్టి పంపించాడు గుంటూరు నుంచి. ఇంకా వేరే పరిస్థితి లేదు అంటే మరి చెయ్యి అన్నాడు. చెయ్యి అంటే చేయడానికి ఓకే, డబ్బులు కావాలి కదా అన్నాం. అప్పుడు కృష్ణమోహన్ అన్న, సార్ నేను సపోర్ట్ చేస్తానులే, ఓకే, మీకు 4 years సపోర్ట్ చేస్తాను, సో ఈ లోపు మీరు నిలబెట్టుకోండి అని చెప్పాడు. ఆయన ఆ మాట ఈరోజు అంటే ఆ 2020లో అది శాటిలైట్ అయిపోయింది. ఒకటి పత్రిసార్ ఎనర్జీ, 2 ఇప్పుడు పైన లక్ష్యాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి చాలా క్లారిటీ ఉన్నాడు. మధ్యలో పనిచేసే మేము లాజిక్ బ్రెయిన్ ఉపయోగిస్తున్నాం. ఫైనల్గా మేము అలైన్ అయిపోయాం. ఇద్దరు ఎప్పుడైతే అలైన్ అయిపోయారో ఇచ్చేటోడు వచ్చి అలైన్ అయిపోయాడు. వెరీ గుడ్. ఎప్పుడు కూడా ఈ కలయిక చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గురువు ఉన్నాడు, ఇక్కడ శిష్యుడు ఉన్నాడు. ఈ గురువు చెప్పే విషయాన్ని ఈ శిష్యుడు కనుక వినకపోతే ఇక్కడ ఉండేటువంటి రిజల్ట్ వచ్చి ఇక్కడ యాడ్ అవ్వదు. ఇది ఇక్కడ నేర్చుకోవాలి అందరూ. ఓకే, ఇది నా ప్రత్యక్ష అనుభవం. ఇది గురువు చెప్తున్నాడు, నువ్వు నీ లాజిక్ బ్రెయిన్ ఉపయోగించావు అనుకో, ఈ జన్మకు కాదు వచ్చే జన్మలో కూడా నువ్వు గురువుని అర్థం చేసుకోలేవు. నవరంధ్రాలు మూసుకొని ఆ గురువు ఏం చెప్తే అది దానికి ఎస్ బాస్ విల్ డూ అని నువ్వు ఎప్పుడైతే చెప్తావో ఈ ఫలితం వచ్చి యాడ్ అయిపోతుంది. ఇక్కడ పత్రిసారు, ఇక్కడ డైరెక్టర్సు, ఇక్కడ కృష్ణమోహన్. ఈ గురువు చెప్పింది ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ అలైన్మెంట్లోకి వచ్చినారు. అప్పటి వరకు రాలే, బికాస్ ఆఫ్ ఫియర్కి మూలం ఏంటి? అజ్ఞానం. భయం ఎక్కడి నుంచి వస్తుంది? అజ్ఞానం నుంచి వస్తుంది. సరికాని భయాలన్నీ అజ్ఞానం నుంచి వస్తాయి. అజ్ఞానం ఎందుకుంది? జ్ఞానం లేదు కాబట్టి. ఎప్పుడైతే ఈ జ్ఞానంతో అర్థం చేసుకుంటాడో గురువును, XYZ ఎవరైనా కావచ్చు, ఒకసారి కృష్ణమోహన్, ఒకసారి ఇంకొకరు, ఒక సుబ్బారావు సారు, ఇంకొకసారి సిద్ధ నాగేశ్వరరావు సారు, ఎవరో ఒకరు, ఈ రిజల్ట్ వచ్చేసి ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఓకే, ఈ కాన్సెప్ట్లో ఇది నేర్చుకోవాలి ఇప్పుడు. అంటే సరెండర్నెస్ అంటే సరెండర్నెస్సే. శరణాగతి అంటే ఏమి? పూర్తిగా సమర్పించుకోవడం. గురువుకు ఎప్పుడైతే మనం పూర్తిగా శరణాగతి చెందుతామో ఆ వాక్కు యొక్క శక్తి మన నుంచి జర్నీ చేయడం మొదలు పెడతాయి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇక్కడ కృష్ణమోహన్ అనేటువంటి వ్యక్తి ఇస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదు. ఎందుకంటే అవి కోట్లు, లక్షలు కాదు, చిన్న సామాన్యమైన విషయం కాదు అది. ఒక మనిషి తన జీవిత కాలంలో సంపాదించుకున్న డబ్బు తన జేబులో నుంచి ₹1 ఇవ్వాలంటే ఈ హృదయం కరగాల, అంత జ్ఞానం ఉండాలి. ఇక్కడ ఊరికనే డబ్బు ఇయ్యరు, మాటలు చెప్తారు చాలా. ఒక 10 రోజులు మాట్లాడమంటే మాట్లాడతారు వచ్చి ఫ్రీగా. డబ్బు ఇవ్వాలంటే కుదరదు అట్లా. ఇది కరగాల, ఇక్కడ జ్ఞానం కూడా ఉండాల. అంత డబ్బు ఇస్తారని నేను కూడా కళ్ళ కూడా అనుకోలేదు. సపోర్ట్ చేస్తా అంటే నేను కూడా ఆశ్చర్యపోయినా ఫస్ట్ టైం. బికాజ్ ఆఫ్ కృష్ణమోహన్, సౌమ్య కృష్ణమోహన్, ఆ ఇద్దరు వ్యక్తుల వల్లే ఈరోజు ఈ శాటిలైట్ అయ్యింది. అది ఘంటాపదంగా చెప్పొచ్చు. ఇక్కడ ఒక మెరాకిల్ జరిగింది, ఇక్కడ ఒక మ్యాజిక్ జరిగింది. ఈ గురువుకు ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ అలైన్ అయిపోయారు, శరణాగతి చెందారు పూర్తిగా. ఈ శరణాగతి ఎప్పుడైతే చెందారో ఈ 2 చేతుల్లో నుంచి ఒక ఎనర్జీ వచ్చేసింది. వారే కృష్ణమోహన్. మొత్తానికి శాటిలైట్ అయిపోయింది, కథ సుఖాంతం అయిపోయింది. నో మోర్ కంప్లైంట్స్. ఇప్పుడు మళ్ళీ ఇంకా మామూలు ఎనర్జీ, మామూలు ఉత్సాహం కాదు అది. ఎందుకంటే ఐపీటీవీలో కంప్లైంట్స్ ఉండేవి, శాటిలైట్ లో నో మోర్, అసలు కంప్లైంట్సే లేవు. దెబ్బకు కరోనా వచ్చేసింది. కరోనా రావడంతో మళ్ళీ మిక్స్డ్ ఎమోషన్స్. నాయనో, ఈ కరోనా టైంలో ఈ శాటిలైట్ ఎట్లా నడపాలరా నాయన, డబ్బులు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలా, ఎవరిస్తారు అసలు, లక్ష క్వశ్చన్లు, ఏ దారి కనబడతలేదు, భయం తప్ప. పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు అన్ని మూసుకుపోయి ఉన్నాయి, డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి. స్తంభించిపోయింది పూర్తిగా. సార్ తన జ్ఞానాన్ని ఇవ్వడం మొదలుపెట్టారు, దినం మార్చి దినం. అందరూ ఇంకా సారు లైవ్ ఇవ్వడానికి కొంచెం టైం పడితే చాలు, అందరూ ఫోన్ల మీద ఫోన్లు వచ్చాయి. ఇంకా ఈ లైవ్ స్టార్ట్ అవ్వలేదని మా బాధలు మావి. ఈ పోలీసు వాళ్ళను, ఆ పోలీసు వాళ్ళని తప్పించుకొని పోయేటోళ్ళం ఆ వెహికల్ వేసుకొని. అప్పుడు ఆ టైంలో కరోనా కూడా ఉంది కదా, కరోనా కాబట్టే కదా పోలీసు వాళ్ళకి భయపడింది, లేకపోతే ఎందుకు భయపడతాం? కరెక్ట్. సో అటుకి పోవాలంటే అంత గగనంగా ఉండేది. సో మొత్తానికి వెళ్ళడము, లైవ్ ఇవ్వడము,
దెబ్బగా అది ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి భయాన్ని పత్రి సార్ కూకటి వేలతో సహా తీసేశాడు. ఎస్. ఆయన యొక్క విజ్డమ్తో, ఆయన యొక్క నాలెడ్జ్తో అందరిలో ఒక ఎనర్జీని నింపాడు, ఒక స్ఫూర్తిని నింపాడు. ఆ ఒక్క ప్రోగ్రాము పత్రి సార్ స్టార్ట్ చేసినటువంటి జ్ఞానామృతం ఎస్ బంపర్ హిట్ కొట్టింది. ఈ రోజు మన పిఎంసిలో అవే మెయిన్ భాండాగారం మనకు. పత్రిజీ జ్ఞాన భాండాగారం అదే మనకు. ఎస్. క్వాలిటీలో అద్భుతమైనటువంటి క్వాలిటీలో అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్ని తీసుకున్నాం మనం. వర్క్ అంటే అది ఒక మనిషికి ఊహకందనంత వరకు ఆ టైంలో ఇప్పటికప్పుడు అసలు ఆ కరోనా టైంలో పని చేయాలంటే భయపడి చచ్చిపోయేవాళ్ళు. అంటే ఎవడికి కరోనా వస్తుందో తెలియదు, ఎవడు ఎప్పుడు ఎట్లుంటాడో తెలియదు. నిన్నటి వరకు మనతో ఉండేటోనికి నాకు కరోనా వచ్చింది సార్ అని ఫోన్ చేసి చెప్పేటోడు. గా 1-2 పడిపోయేవి. నాయన దేవుడా ఒరే కొట్టండ్రా ఆఫీస్ అంతా, అదేదో ఫాగ్ అంటారు కదా, ఆ ఫాగ్ కొట్టండ్రా, ఒకసారి కాకపోతే 4 సార్లు కొట్టండ్రా, ఏం కాకుండా ఉండడానికి కన్నా తిప్పలు పడేవాళ్ళం. విపరీతమైనటువంటి స్ట్రెస్, టెన్షన్. కరోనా టైం అది, మన దగ్గర ఉన్న డబ్బులు తక్కువ. కృష్ణమోహన్ అన్న ఎంత సపోర్ట్ చేసినా ఆ ఇచ్చే డబ్బులు కూడా సరిపోవు. ఒక తెలియని భయం లోపల, ఏం జరుగుతుందో, వాట్ నెక్స్ట్ అనే దానికి భయమే ఉంది, దానికి సొల్యూషన్ లేదు. లోపలంతా ఒక అలజడి. అదే టైంలో ఇవన్నీ తట్టుకోలేక నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చేసింది. అంటే షేర్ల టైంలో బాగా తిరిగి ఉన్నాం అప్పటికి. విపరీతమైన బ్యాక్ పెయిన్ నాకు. 1 నెల రోజులు పడుకోవాల్సి వచ్చింది. సేమ్ కరోనా టైంలోనే మన ధ్యాన జగత్ అమరేందర్ రెడ్డి సార్ ఉన్నారు కదా, వాళ్ళ ధ్యాన కేంద్రంలో కింద పడుకున్నది, ఏం చేయలేదు. 1 మంత్ నేను పోవడానికి కూడా లేదు మా ఊరికి. అక్కడ ఆపేశారు కదా. తెలంగాణ నుంచి ఆంధ్రాకి పోవాలంటే పెద్ద ప్రొసీజర్ అప్పుడు. పడుకోండి అంతే 1 నెల రోజులు. మళ్ళీ 1 నెల తర్వాత వచ్చేసి మళ్ళీ బ్యాక్ టు ఫామ్. అజ్ఞానం ఎక్కడైతే ఉంటుందో నాకు అర్థమైంది, ఫియర్ అక్కడ శివతాండవం చేస్తుంది. ఎక్కడ అజ్ఞానం ఉంటుందో స్ట్రెస్ అక్కడ ఉంటుంది. ఎక్కడ అజ్ఞానం ఉంటుందో అక్కడ ఒత్తిడి ఉంటుంది. ఎక్కడ అజ్ఞానం ఉంటుందో అక్కడ ఆందోళన ఉంటుంది. ఎక్కడ అజ్ఞానం ఉంటుందో అక్కడ మూర్ఖత్వం శివతాండవం చేస్తూ ఉంటుంది. సరెండర్నెస్ ఉండదు అజ్ఞానం ఉన్న చోట. భవిష్యత్తు కనబడదు అజ్ఞానం ఉన్న చోట. నేను ఆ 1 నెల రోజులు పడుకోగానే నాకు ఇదంతా అర్థమైపోయింది సినిమా. నేను విపరీతమైన అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాను అన్నటువంటిది ఆ 1 నెల రోజుల్లో బాగా అర్థమైపోయింది నాకు. తర్వాత సార్ పట్ల అంత కంప్లీట్ సరెండర్నెస్ కూడా వస్తూ పోతూ ఉంది. అది వస్తూ పోయేది కాదు, ఉండాలి అంతే అది. ఎందుకంటే ఇక్కడ లాజిక్ బ్రెయిన్కి ఇది డబ్బు లేకపోతేనేమో ఏం కనబడదు, ఇంట్యూషన్కి ఏమో ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, కానీ లాజిక్ బ్రెయిన్ చాలాసార్లు డామినేట్ చేసేది. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి డబ్బు ఇంతే ఉంది, మరి నెక్స్ట్ ఏంటి అసలు విపరీతమైన భయం వచ్చేది. ఆ 1 నెల రోజుల్లో మామూలుగా పికప్ అవ్వలేదు నేను. తర్వాత థర్డ్ టైం మనం షేర్స్ వెళ్ళాం 2020లో. నా సామిరంగా అది పర్ఫెక్ట్ 2020 మ్యాచ్. అది ఇయర్ 2020నే, మ్యాచ్ 2020నే. నా సామిరంగా నువ్వు ఏ బాల్ అన్నా కొడితే 6 అది. వైడ్ పోయే బాల్ను కూడా పరిగెత్తుంటే 6 కొట్టేటోళ్ళం. వైడ్కి 1 రన్ వస్తుంది, 6కి 1 రన్ వస్తుంది, ఒక ఎక్స్ట్రా బాల్ కలిసి వస్తుంది. అట్లా చేసాం దాన్ని. చేస్తే నా సామిరంగా కంపెనీకి కావాల్సిన ఎంత ధనం కావాలో అంతా వచ్చి పడింది. ఎక్సలెంట్. నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఆ 1 నెల రోజుల్లో నేను ఇంటర్నల్గా చేసింది బాగా సాధన చేశాను. నాకు ఒక కాన్సెప్ట్ అర్థమైంది. ఆ 1 నెల రోజుల్లో ఒక కాన్సెప్ట్ అర్థమైంది. ఏంటంటే నారాయణుడి తత్వంలో మనం ఉంటామో, అంటే ఆత్మ యొక్క తత్వంలో మనం ఉంటామో ఎప్పుడైతే, లక్ష్మీదేవత ఆటోమేటిక్గా వస్తుంది. నాకు ఆ కాన్సెప్ట్ అర్థమైపోయింది అప్పుడు. ఆ కాన్సెప్ట్ ద్వారానే మనం పెట్టుకున్న పెద్ద ఫోకస్ పెట్టుకుని వెళ్ళడానికి కారణమైంది. అంతవరకు నేను ఫీల్ అయ్యా, చాలా రకాల నెగిటివ్ థింగ్స్ని ఫీల్ అయ్యా. ఆ 1 మంత్ నాకు నేను ఇచ్చుకున్న టైము ఆ 1 మంత్లో షిఫ్ట్ అయిపోయింది, కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయింది. అండ్ చాలా ఫోకస్డ్గా వర్క్ చేసాం. అండ్ ఇంత అమౌంట్కి వెళ్ళాలి అని పట్టుబట్టింది నేను, చెప్పాను క్లియర్గా. సో ఎంత అమౌంట్కి అయితే వెళ్దాం అనుకున్నాం అంత అమౌంట్కి వెళ్ళాము, కావాల్సినంత అమౌంట్ పట్టుకొచ్చేసాం. సో ఈరోజు 2020లో మనం షేర్లకు వెళ్తే 2021 అయిపోయింది, 22 అయిపోయింది, 23 అయిపోయింది, 24 మిడిల్లో జర్నీలో ఉన్నాం మనం. మిడిల్లో ఉన్నాం మనం. దాదాపు 4 ఇయర్స్ కంటిన్యూ జర్నీ నడుస్తుంది. అంత అమౌంట్ని 2020లో వచ్చేసింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, ఒకటి పత్రి సార్కి మనం పూర్తిగా శరణాగతి అయి ఉన్నామా లేదా అన్నది ఫస్ట్ పాయింట్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్
మన లాజిక్ బ్రెయిన్ ఉపయోగిస్తే కనుక అసలు మనం ఏ పని చేయలేము. అసలు పిఎంసి సిస్టంలో ఈ పర్టికులర్గా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో మన లాజిక్ బ్రెయిన్తో ఆలోచిస్తే ఏ పని చేయలేము, అది మన వల్ల కాదు, శరణాగతి చెందితే తప్ప. రెండవది, మనం నారాయణుడి తత్వంలో ఉన్నప్పుడు లక్ష్మీదేవి వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. మనం నారాయణుడు అయితే, ఒకవేళ మన లోపల ఆ నారాయణుడు లేడనుకో, ఆ నారాయణ తత్వంలో మనం జీవించలేదనుకో, లక్ష్మీదేవి మన దరిదాపుల్లో కూడా ఉండదు. ఇది సింబాలిక్ ఇది. సో కాబట్టి ఆ యొక్క ఎనర్జీలో నాకు ఎప్పుడు డిఫరెన్స్ అనిపించిన గంటలు గంటలు సాధన చేసేవాడిని. ఈ మధ్య కాలంలో సాధన ఇంకా పెరిగింది. ఇప్పుడు ఇంకా అద్భుతమైనటువంటి వర్క్స్ మనం చేస్తున్నాం, ఎన్నో రకాల థింగ్స్ ని మనం మేనిఫెస్ట్ చేస్తున్నాం. సో వీలైనంత తొందరలో మనం ఒక అద్భుతమైన ప్రగతిని మనం చూస్తాం. అయితే ఈ 2020 సంవత్సరంలో పత్రిసారి యొక్క జ్ఞానం అల్టిమేట్. ఆ కరోనా వల్ల ఎన్నో కంపెనీలు లాస్ అయితే ఒక పిఎంసి మాత్రమే చాలా బాగుపడిపోయింది, అభివృద్ధిలో ఉంది. చాలా చాలా ఎస్పెషల్లీ కరోనాలో డబ్బులు ఎవరు ఇయ్యరు అని జపం చేసేవాళ్ళు. కరోనా టైంలో డబ్బులు ఇవ్వడం అన్నది అసలు ఒక మనిషి ఊహగందని విషయం ఇది. తర్వాత ఎంటైర్ పిఎస్ఎస్ఎంలో అంత డబ్బు ఎప్పుడు దేనికి రాలేదు. కేవలం 1 మంత్ కాలంలో ఈ 4 సంవత్సరాలకు సరిపడే డబ్బు వచ్చేసింది. 4 కాదు, ఇంకా 2 సంవత్సరాలు ఎక్స్ట్రా. ఒక 6 సంవత్సరాలకు సరిపడిన డబ్బు ఒకటే సంవత్సరంలో వచ్చేసింది. సో ఈ రోజు ఇంత కంటెంట్ మనం తెచ్చిన దానికంటే దాదాపు 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి కంటెంట్, దాని బ్రాండ్ వాల్యూ. ఈ రోజు పిఎంసి యొక్క ఆస్తి 100 కోట్లు. ప్రజల నుంచి మనకు వచ్చింది 32 కోట్లు. దాని డెవలప్మెంట్ త్రిబుల్ అయిపోయింది. అంత స్థాయిలో మనం ఈరోజు పిఎంసి ఈరోజు జర్నీ చేస్తుంది. ఆ స్థాయిలో మనం అందరం వర్క్ చేస్తున్నాం. అండ్ భవిష్యత్తు నాకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. 2030 కంతా ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉంటే అన్ని దేశాల్లో పిఎంసి ఉంటుంది. 2030 కంతా అన్ని దేశాల్లో మనం పిఎంసి స్టార్ట్ చేస్తాం. అండ్ మన ప్రస్థానం 2024 నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది అర్థమైంది నాకు. సో పుష్కలమైనటువంటి మనీ, అద్భుతమైనటువంటి మాస్టర్ల యొక్క జ్ఞానంతో పిఎంసి విరాజిల్లుతుంది. దీనికి బీజం 2020లోనే పడిపోయింది. ఇప్పుడు జరిగేటువంటి ఈ వర్క్ అంతా దీనికి బీజం 2020. 2020లో వచ్చిన ఒక గ్రేటర్ అండర్స్టాండింగ్ మొత్తం ఈ ఎనర్జీ అంతా నడిపిస్తోంది. ఇన్ని రకాల మార్పులు 2020లో జరిగాయి. సార్ యొక్క ఆనందానికి హద్దులు లేవు. అదే 2020 సంవత్సరంలో ఫస్ట్ టైం నేను పత్రిసార్ని, నేను నవకాంత్ కలిసి ఒక ఇంటర్వ్యూ చేశాం. అవును, అబౌట్ పిఎంసి. అది మామూలు స్వీట్ మెమరీ కాదు, నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మెమరీ. అది సార్ అద్భుతమైన ఘట్టం అని చెప్పచ్చు. 100%. బెంగళూరులో పిరమిడ్ వ్యాలీ బ్యాక్ సైడ్ స్టార్ లైట్ లో జరిగింది. అదొక అద్భుతం. సో 2020, అదే 2020లోనే ఒకటి రామాయణం మీద కూడా ఇంటర్వ్యూ చేశాం సార్ని. గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ అన్ని మొత్తం ఎంటైర్ పిఎంసిలో ఉండేటువంటి అచీవ్మెంట్స్ అన్ని 2020లో జరిగాయి. ఒక అద్భుతమైనటువంటి ప్రస్థానం అది. ఒక చరిత్రలో ఒకసారి అట్లా వెనక్కి తిరిగి చూస్తే నిజంగా ఇది మన జీవితంలో జరిగిందా, ఇవన్నీ మనం చేశామా, ఇంత అభివృద్ధి సాధించామా, తర్వాత మోర్ క్వాలిటీ 2018 మీద 19 మీద 20లో 20కి వచ్చేసరికి ఇంకా క్వాలిటీ పెరిగిపోయింది. ప్రోగ్రామ్స్ వైజ్గా కానీ, కంటెంట్ వైజ్గా కానీ, కంటెంట్ తయారు చేసేటప్పుడు కానీ చాలా అద్భుతంగా 2020లో మనం జర్నీ చేసాం. అంటే 2020లో ప్రోగ్రామ్స్ ఎప్పటిదాకా ఇచ్చేవాళ్ళు? రాత్రి 10 దాకా కూడా మీరు ఇచ్చేవారా? 24/7 ఉండేదా 2020లో ప్రోగ్రామ్స్? ఎప్పుడో 2018 ఎండింగ్లోనే అయిపోయింది 24/7. అంటే శాటిలైట్ వచ్చింది కదా 2020లో. అవును, శాటిలైట్ వచ్చింది 24 అవర్స్. అది కూడా 24 అవర్స్ చేశారు. శాటిలైట్ కాకముందే 24 అవర్స్ అయిపోయింది. అవును, శాటిలైట్ లో కంటిన్యూ అయిపోయింది. అయితే ఇది కూడా ఒక పెద్ద మిరాకిల్. చేయడానికి మనం రెడీ అయిపోతే మిగతావన్నీ రావడానికి అన్ని మన చుట్టే ఉంటాయి, కానీ మనకు తెలియదు. అట్లనే మహేష్ అగర్వాల్ కూడా శాటిలైట్ లైసెన్స్ కావాలి, ఆయన దగ్గర 3 ఉన్నాయి, ఒకటి ఇచ్చేసాడు. చేయాలని డిసైడ్ అయిపోయిన తర్వాత దొరికాడు, అంతవరకు దొరకలా. అవును, నువ్వు రెడీగా అయితే సూత్రం, అంటే విశ్వంలో ఒక సూత్రం ఉంది, నువ్వు రెడీ అయితే నీకు ఇవ్వడానికి అన్ని రెడీగా ఉంటాయి. నువ్వు రెడీగా లేవు కాబట్టి నీకు అవి రావట్లేదు. ఓకే, పాడుబడిన బావి ఉంటుంది ఇక్కడ ఒక పెద్ద అడవిలో. ఓకే, ఆ బావి దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకో, ఆ క్వశ్చన్కు సమాధానం ఇస్తుంది అది. ఒక వ్యక్తి పోయి క్వశ్చన్ అడిగాడు, జీవితం అంటే ఏంటి అని. అయితే ఆ బావి ఆ వ్యక్తి యొక్క ప్యూరిటీని బట్టి ఆన్సర్ ఇస్తుంది అది. ఓకే, వాడు 3 రోజులు పాపం జీవితం అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి అని అడుగుతూనే ఉన్నాడు. 3వ రోజు చివరిలో ఆన్సర్ ఇస్తుంది, నువ్వు పలానా ప్లేస్కి వెళ్ళు, అక్కడ నీకు జీవితం అంటే ఏంటో కనబడుతుంది అని చెప్తారు.
ఆ వాయిస్ వస్తుంది బావిలో నుంచి. ఓకే. వెళ్తాడు వాడు. వెళ్తే అక్కడ 3 షాపులు ఉంటాయి. నేను అడిగిన క్వశ్చన్కి ఈ షాపులకు సంబంధం ఏంటి అనుకుంటున్నాడు. ఓకే. ఒకటేమో ఇనుము, రెండవదేమో వుడ్డు, మూడవదేమో తీగలు ఓకే. తయారు చేస్తూ వాటిని అమ్ముతూ ఉంటారు. ఓకే. ఒకటేమో ఇనుప, రెండవదేమో వుడ్డు, మూడవదేమో తీగలు. ఓకే. ఈ షాపులు కనపడతాయి అతనికి. అక్కడ పని చేసుకుంటూ ఉంటారు దాంట్లతో. దీన్ని అమ్మ నా టైం అంతా వృధా అయిపోయింది, నేను అడిగిన క్వశ్చన్కి ఇది తప్పుగా గైడ్ చేసింది, అసలు ఇదంతా నాన్ సెన్స్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఓకే. కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఒక చోట జర్నీ చేస్తుంటాడు. జర్నీ చేస్తుంటే ఒక వ్యక్తి చెట్టు కింద కూర్చొని వీణ వాయిస్తుంటాడు. ఆ వీణ, ఆ చెట్టు కింద మనిషి, అది చూడగానే మనకి ఆ 3 షాపులు గుర్తొస్తాయి. వుడ్తో తయారు చేస్తారు ఆ వీణను. అవును. తర్వాత దాని మీద కావాల్సినటువంటి ఆ ఇనుప రేకు ఉంటుంది. అవును. ఓకే. దానికి సపోర్ట్గా అవును ఇనుము, తీగలు. ఆ తీగలు కడితే అద్భుతమైన సంగీతం వస్తుంది. మన జీవితంలో మన చుట్టూ అన్నీ ఉంటాయి, వాటిని చూడగలిగేటువంటి దృష్టి మనకు ఉండాలి. ఆ 3 సమ్మేళనం చేస్తే ఏమైపోయింది, అది వీణ అయిపోయింది. ఒకవేళ సమ్మేళనం చేయకపోతే వుడ్డుగానే ఉంటుంది, ఇనుము ఇనుముగానే ఉంటుంది, తీగలుగానే ఉంటాయి. ఆ ఇనుము, ఆ వుడ్డు, ఆ తీగలు కలిపితే వీణ అయింది, వాయిస్తే సంగీతం వచ్చింది. సేమ్ యాజు ఇట్టు ఈజు ఇక్కడ కూడా అంతే. మన చుట్టూ మనకు కావాల్సినవి అన్నీ ఉంటాయి, సమస్తం అన్నీ ఉంటాయి. కానీ నువ్వు ఎప్పుడైతే ఇది నాకు కావాలి అని డిసైడ్ అయిపోతావో అన్నీ అలా వచ్చి అమరుతాయి. ఓకే. ఇది నీ లోపల ఎంత ప్యూరిటీతో, ఎంత సీరియస్నెస్తో, ఎంత డెడికేటెడ్గా నువ్వు, ఎంత కమిటెడ్గా నువ్వు దాన్ని కోరుకుంటున్నావు అండ్ అది నీ పర్పస్లో ఉందా లేదా, అది ఇంపార్టెంట్. చాలా మంది అంటుంటారు, సార్ మీరు మేనిఫెస్టేషన్ గురించి చెప్తున్నారు, నేను ఇప్పుడు ప్రధానమంత్రి అవుదాం అనుకుంటున్నాను అని చెప్పేసి. వీడికి పొట్ట చించిత ఒక రూపాయి నాలెడ్జ్ ఉండదు, ఏబిసిడి నాలెడ్జ్ ఉండదు, వీడు పోయి ప్రధానమంత్రి అయిపోతా ఉంటాడు. అది నీ పర్పస్లో ఉందా లేదా, అది నీ పర్పస్లో ఉండాలి. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ రెడీ అయిపోయిన మరుక్షణం శాటిలైట్ చేయాలి అని డిసైడ్ అయిపోయినాం అందరం. ఇనుము వచ్చింది, వుడ్ వచ్చింది, తీగలు వచ్చినాయి, ఎక్కడికక్కడ అన్ని జాయింట్లు అయిపోయినాయి. పత్రిసారి వచ్చి వాయించేసినాడు, సంగీతం బయటకు వచ్చింది, పిఎంసి టెలికాస్ట్ చేసింది. అట్లా 2020 ది బెస్ట్ ఇయర్ ఎంటైర్ పిఎస్ఎస్ఎం చరిత్రలో కానీ, పిఎంసి చరిత్రలో కానీ. 2020 అది ఎందుకు అది 2020 అట్లా పడిందో తెలియదు కానీ అసలు 2020 మ్యాచ్ అంతా 2020లోనే అయ్యింది. దట్ ఈస్ ద పత్రి సార్ అల్టిమేట్గా ఆయన విశ్వరూపాన్ని చూపించిన సంవత్సరం ఇది. ఓకే. అన్నీ ఆయనకు తెలుసు, ఏమీ తెలియనట్లు యాక్ట్ చేస్తూ మనల్ని ముందుకు పెట్టి ఒక గేమ్ ఆడినాడు, బ్యూటిఫుల్ గేమ్ ఆడినాడు. తర్వాత అర్థమైపోయింది, అప్పుడు అర్థం కాలేదు కానీ తర్వాత అర్థమైంది. బట్ హీస్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. ఆనంద్ గారు, మరి 2020లో పిఎంసిలో ఎలాంటి యాక్టివిటీస్ జరిగాయి, మరి కరోనా వచ్చినప్పటికీ కూడా మరి పిఎంసి ఎంతో అభివృద్ధి చెందింది. మరి పత్రి సార్ ఒక గైడెన్స్లో మరి పిఎంసి ఎన్నో హైట్స్ని రీచ్ అయింది, ఎంతో విజయవంతంగా ఈ 2020 ఇయర్ని గడిపిందని ఎంతో అద్భుతంగా మీరు చెప్పడం జరిగింది. సో ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఇవాల్టి బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.